ఈ ఫ్యామిలీ కార్డు రావడం ద్వారా అసలు రాష్ట్రంలో పేదలు లేరని తేల్చుతారా? 10 లక్షల మందే ఉన్నారు, ఇంకా ఈ సంక్షేమ స్కీములకు అర్హులైన వాళ్ళు తగ్గిపోయారని చెబుతారా? ఎట్లా? అంతకుముందేమో మీరు ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000 ఇట్లా ఆడబిడ్డ నిధి ఇస్తాము, 5గురు ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే ఆంక్షలు లేవని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీ కార్డు పేరుతోటి స్కీములకు కోత పెడితే జనం ఒప్పుకుంటారా? గోపి గారు సార్, ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఫ్యామిలీ కార్డు పేరుతోటి మొత్తంగా ఎన్యూమరేషన్ చేయబోతున్నారు. చేసి అందులో ఏంటంటే అధికార పార్టీ కూటమికి మద్దతుదారు కుటుంబాలు ఏంటి అనేది ఐడెంటిఫై చేయబోతున్నారు. కూటమి గ్రామాల్లో ఉండే నాయకులకి కూటమి మద్దతుదారుల కుటుంబాలు ఏవో వాళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి వాళ్ళ వరకు ఫ్యామిలీ కార్డు వస్తుంది. మిగిలిన వాళ్ళకి చాలా మందికి ఫ్యామిలీ కార్డు రాదు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా, ఈ ఇల్లు కట్టించిన తర్వాత ఈ సొంత ఇల్లు నీకు ఉంది కదా, నీకు ఈ పథకం వర్తించదు. నీకు సొంత ఇల్లు ఉంది, నీకు నీ ఇంట్లో 2 వీలర్ ఉంది, నీకు ఈ పథకం వర్తించదు. మీ ఇంట్లో అందరికి ఉన్న 4గురికి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీకు ఈ పథకం వర్తించదు అనేటువంటి నిబంధనలు ఏవో ఇవన్నీ ఏవో పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే అసలు వీళ్ళు కూటమి ప్రభుత్వ మద్దతుదారులు ఎవరు, కూటమి ప్రభుత్వ వ్యతిరేకులు ఎవరు అనేది తెలుసుకోవడం కోసం ఈ ఎన్యూమరేషన్ మొదలు పెట్టబోతున్నారు ఫ్యామిలీ కార్డుల పేరుతోటి. అంతే తప్ప ఇదేదో దీని తర్వాత ఎక్కువ పథకాలు లేకపోతే ఎక్కువ మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని నేనైతే భావించడం లేదు. వీళ్ళ ఉద్దేశమే అది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఆయన పేద ప్రజల వ్యతిరేకి. పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వాలు స్కూళ్లు నడపాల్సిన పని లేదు, ప్రభుత్వాలు మంచినీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వాలు రోడ్లు వేయాల్సిన పని లేదు అనుకుంటే చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నారు, అందులో అనుమానం లేదు. రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఏంటి సంక్షేమం ఇక సంక్షోభమే అంటూ ఇవాళ బ్యానర్గా వచ్చింది సాక్షిలో. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అస్త్రం అంట. అందరికీ ఇస్తారు ఫ్యామిలీ కార్డు, అయితే దాంట్లో ఉన్న అంశాల ఆధారంగా స్కీములన్నీ పోతాయా? స్కీములు మీరు అనర్హులు, మీరు అర్హులు, అది ఒక యాంగిలు. రెండో యాంగిల్ గోపి గారు చెప్పినట్లు వీరు మనకు ఓటేస్తారా, ఓటేరా, వీటి ఆధారంగా కూడా కొంత కోత పెట్టే అవకాశం ఉందనేది ఆయన చెబుతున్న మాట. మీరేమంటారు సార్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి మేధోమదనం చేసి ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఆ పథకం పేరే ప్రభుత్వ పథకాల కోత ప్రజలకు వాత. ఇది వాళ్ళు తీసుకురాబోయేటటువంటి పథకం. అందులో భాగంగానే మేధోమదనం జరుగుతూ కొన్ని కండిషన్స్ అంటే క్రైటీరియా ఫర్ ద ఎలిజిబిలిటీ అన్నదాన్ని తీసుకొస్తున్నారన్నది ఈరోజు ప్రముఖంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇందులో చూస్తే సార్ నేనైతే ఆశ్చర్యపోయాను ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ చదివి. రూల్స్ ఎలా ఉన్నాయంటే, పేదవాడికి మున్సిపాలిటీలో ల్యాండ్ ఉంటే కట్టు, గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే కట్టు, 50 రూపాయల కన్నా కరెంట్ ఎక్కువ వాడితే కట్టు, సొంతంగా బండి ఉంటే కట్టు, లేదా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివితే కట్టు, ఒక ఉద్యోగి ఈపీఎఫ్ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగికి ఈపీఎఫ్ పొందుపరిస్తే దానికి కట్టు, లేదనుకుంటే ప్రభుత్వ పథకాలు 48,000 రూపాయల కన్నా ఎక్కువ లబ్ధి వాళ్ళకి చేకూరితే పథకాలు కట్టు, ఇంకా లేదంటే ఎన్టీఆర్ ఏదైతే వాళ్ళు భరోసా అని చెప్పి పెన్షన్ చెప్తున్నారో, లేకపోతే ఆటో డ్రైవర్లకు కానీ ఏదైనా ఒక ప్రభుత్వ పథకం వచ్చినా మిగతావన్నీ కట్టు. ఇలాగేంటంటే ఇవన్నీ అంటే మొత్తం 15 అంశాలు ఉన్నాయి. అందులో ఈ 9 ఏంటంటే అప్పుడు జగన్ గారు నవరత్నాలు అని తెచ్చారు కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు నవరంధ్రాలలాగా రంధ్రాలు పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేయాలి, ప్రజలను ఇబ్బందులు పాలు చేయాలని పేదల మీద కక్ష చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకో తెలీదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే పేదల పట్ల కక్ష, పెత్తందారులకు రక్ష అన్న పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది. ఏంటి రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అడుగుతున్నా సార్. పేదవాడు సరిగ్గా 4 వేళ్లు కూడా నోట్లోకి వెళ్తే కూడా కడుపు నిండలేనటువంటి పరిస్థితుల్లో పేదవాడికి ఇచ్చే ప్రభుత్వ పథకాల మీద, సంక్షేమం మీద ఇన్ని రకాలైనటువంటి కండిషన్లు పెడుతున్నారే. 50 యూనిట్లు కరెంటు వాడితే పథకం కట్టంటున్నారే. మరి కోట్లు వేల కోట్లు ఆర్జిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి మీరు ఎలా భూములు దారాదత్తం చేస్తున్నారు? 1000 కోట్ల భూములు. లేదు అనుకుంటే వర్ష లాంటి ఊరు పేరు లేని ఉల్ఫా కంపెనీలకు కూడా మీరు 1000 కోట్ల భూములు మీరు ఎలా దారాదత్తం చేస్తున్నారు? అంటే కార్పొరేట్ వాడికి పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు కడుపు చల్లగా ఉంటది, పేదవాడు గుప్పుడు మెతుకులు సంక్షేమ పథకం ద్వారా గుప్పుడు మెతుకులు పేదవాడు తింటే చంద్రబాబు నాయుడు గారి కడుపు మండిపోతాదా అని చెప్పి నేను మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా.
ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరుతో ఈ రకమైనటువంటి నిబంధనల్ని ప్రతిపాదిస్తా ఉన్నారో మంత్రుల కమిటీ కానీ మరొకటి కానీ దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. పేదవాళ్ళకు అన్యాయం చేయొద్దు, పేదవాళ్ళ ఉసురు పోసుకోవద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆలోచనే పేదల పట్ల చిన్నచూపు. పేదలంటే అతనికి ఎందుకో చిరాకు, పేదలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో మరంత అసహ్యం నాకు తెలియదు. ఆయనకి పేదల సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ఆయన తాలూకు ఇమేజ్ ఏదో డ్యామేజ్ అయిపోద్దని, లేదా ఆయన పరిపాలన పట్ల నెగిటివ్ భావన వస్తుందనో మరేమో తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో 1.7 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 10 లక్షల మంది మాత్రమే పేదలు అని చెప్పి చూపించే ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. అంటే 94% మందిని దాదాపు అన్ని కట్ చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ రకంగా ప్రజల ఉసురు పోసుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు పార్టీ చూడలేదు, ప్రాంతం చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అన్నిటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చాడు. సుమారు 2,70,000 కోట్ల పైన పేదలందరికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పంచిపెట్టారు పథకాల ద్వారా, అది కూడా ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ రోజు ఇచ్చే ప్రతి పథకంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి వాటాలు లంచాల రూపంలో ఇవ్వనదే ఎవరికి పథకాలు రావు. వచ్చిన వాళ్ళ పథకాలు లేదు అనుకుంటే రాజకీయ పార్టీలు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు, వీళ్ళు మరో పార్టీ సానుభూతి పనులు, లేదా వీళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులు, అటువంటి వ్యక్తులు అందరినీ కూడా ఫిల్టరేషన్ చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకుని ఒకవైపు కూడా ఈ రకమైనటువంటి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరుతో ప్రజల్ని నమ్మక ద్రోహం చేస్తుంది. ప్రజలకి, పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పేరు చెప్పి కొత్త రకమైనటువంటి వెన్నుపోటు పొడుస్తున్నాడు, ప్రజల్ని దగా చేస్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు చెప్పండి, కొత్తగా ఏదో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు జరుగుతుందా లేదా కోత పడుతుందా సంక్షేమ స్కీములకి? అప్పట్లోనేమో ఆంక్షలే పెట్టడం, ఎంతమంది ఉంటే అంతమంది స్కీములు అన్నారు, డబ్బులు అన్నారు. ఇప్పుడేమో రకరకాల ఆంక్షలు పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తామని. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ప్రయోగం మీద మీరేమంటారు? ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కాదు సార్, అది ఫ్యామిలీ డిస్ట్రక్షన్ కార్డు. అది ఓహో, అదేంటి? ఏం సార్ అది? పేదవాడికి వచ్చే బెనిఫిట్ ని ఎలాగ కట్ చేయాలని ఎప్పటి నుంచి ఆలోచన చంద్రబాబు గారిది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఒక సలహా ఏంటంటే, ఇప్పుడు బాకీ కార్డ్ అని చాలా దే హావ్ గివెన్ సో మెనీ ప్రామిసెస్, ఒక్క ప్రామిస్ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. కాబట్టి ఎవ్రీ 6 months ఒకసారి ఎంత బాకీ ఉన్నారు వీళ్ళు, వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల ద్వారా అని బాకీ కార్డు ఒకటి రిలీజ్ చేస్తే ఎవ్రీ 6 months కి ప్రజలకు తెలుస్తుంది సార్, పూర్తిగా అవగాహన ఉంటుంది. రాజీవ్ గారు బాకీ కార్డులు అంటే విడుదల చేయాలంటే అడుగుతున్నారే? మంచి ఆలోచన సార్, ప్రజలకు గుర్తు చేయమని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మంచి ఆలోచన. ఎందుకంటే యువతకు నిరుద్యోగ భృతి వచ్చిన 100 రోజుల తర్వాత ఉద్యోగాలు ఇచ్చేస్తాం, 100 రోజులు దాటితే యువత అందరికి నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్నో రోజులు దాటిపోయింది. ఇప్పుడు ప్రతి యువకుడికి కూడా వేలల్లో లక్షల్లో ఈ ప్రభుత్వం బాకీ పడింది. అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉంటాం, అంటే యువతగా యువకులకు సంబంధించినటువంటి అంశంగా. కానీ ఇప్పుడు ఆయన చెప్పింది ఖచ్చితంగా మంచి ఆలోచనే. ఆ రకంగా బాకీ కార్డులు తీసుకొస్తే కూడా మంచిది. అంటే ప్రజలకు గుర్తు వస్తుంది ఏం జరుగుతుంది, వెన్నుపోటు ఎలా పొడుస్తున్నారు, మోసం ఎలా చేస్తున్నారు. ఎన్నికలకు ముందేమో వాడమల్లన్న, ఎన్నికలు అయిపోయిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టు ఎన్నికలకు ముందు ప్రజలు ఓటర్ల తాలూకా కాళ్ళు పట్టుకుని ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టే విధంగా ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యలకు ఏదైతే దిగుతా ఉందో ఖచ్చితంగా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఆయన చెప్పినటువంటి ఆలోచన కాస్త బాగానే ఉందని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. దీని మీద మేము కూడా ఆలోచిస్తాం. ఏ స్కీమ్ కింద ఎంత బాకీ పడ్డారు ప్రతిరోజు, ప్రతి నెల లేకపోతే 6 నెలలకు ఒకసారి ఆయన సలహా ఇచ్చారు, 6 నెలలకు ఒకసారి ఇమ్మని అడిగారు. మరి మీ పార్టీ నేతలు పార్టీ పెద్దలకి ఆయన చెప్పినటువంటి అంశాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. దాని మీద పార్టీ పెద్దలు ఆలోచిస్తారు. రైట్. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఏ పార్టీ కార్యకర్తలు ఏది ఈ పార్టీకే వాళ్ళకి సర్వే ద్వారా అందిందండి. తెలుసండి, ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారి పనితనం ఎట్టుంది, బాగా మంచిగా ఉంటే 1 వస్తుంది, లేదంటే 2 వస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఇది తీసుకొచ్చారండి. ఫోన్తో లింక్ అయ్యి ఉండదండి ప్రతి వాళ్ళకి, కుటుంబంతో ఫోన్ చేశారని కూడా తెలుస్తుందా మరి? వాళ్ళు కంప్యూటర్ ఫోన్ వస్తుందండి. కరెక్టే, పలానా వాళ్ళు రిప్లై ఇచ్చారని కూడా తెలుస్తుందా అంటున్నా? ఉంటుందండి. ఓహో,
కంప్యూటర్ రికార్డ్ అయిపోతాయి. నేడు టీడీపీ కార్యకర్త, 2 వచ్చారు నచ్చలేదు అని అంటే వైసీపీ కార్యకర్త. నా పరిధిలో వైసీపీ వాళ్ళకి కానీ మా బంధువులకు కానీ మొత్తానికి చెప్పినండి అటు జోలికి బాగా ఇది ఊరుకుందని. ఏమన్నారు? నేను యాంటీగా మీరు వట్టగాకండి మనం ఎవరో తెలిసిపోతుంది, రేపు ముందు పథకాలు రద్దు అవుతాయి అని చెప్పి నా పరిధిలో వాళ్ళందరూ చెప్పారండి. భలే ఐడియా వచ్చింది మీకైతే. ఎందుకు వచ్చింది కూడా గవర్నమెంట్ తోటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ రెడ్ బుక్, వాళ్ళ అరాచకాలు, వాళ్ళ పక్షపాతం ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇచ్చిన ఐడియా మంచిదే నిజంగానే. ఓటేసుకునేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఓటేసుకోవచ్చు. మా గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందా, బ్రహ్మాండంగా ఉంది, కొట్టు అయిపోయా. వాళ్ళు ఆయన చెప్పుకుంటారు. చంద్రబాబు గారు కలెక్టర్ల మీటింగ్లో అక్కడ చూసారా 100కి 110% మంది మనకి మద్దతుగా ఉన్నారు, లేదా ఆనందంగా ఉన్నారని చెప్తారు, లేదా 90% అని చెప్తారు. సో అది మీ ఇచ్చిన ఐడియా బాగానే ఉంది మిత్రమా. ఈ ఫ్యామిలీ కార్డు మీద మీ అభిప్రాయం ఏంటి పూర్ణచంద్ర గారు? ఫ్యామిలీ కార్డు ద్వారా అది ప్రజలకి లాభమా నష్టమా? ఆయన ఇచ్చిన హామీలను ఎగవేయటం కోసం ప్రయత్నమా? సార్, ఫ్యామిలీ కార్డు అనేది జగన్ గారి టైంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వాళ్ళకి ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే నాయకులు పెట్టారండి, ప్రతి ఊరికి నాయకులు పెట్టారు. వాళ్ళ దగ్గర సంప్రదించి నేనేమండి మీసారి మీ పార్టీకి వేస్తానంటేనే ఇచ్చేటట్టుగా చేసుకొస్తానండి. అంటే దాని ఆధారంగా ఈ స్కీములు కట్ చేస్తారని అంటున్నారు కదా, మీ ఇంత ఆదాయం ఉంది లేకపోతే ఇంత ఉంది. అప్పుడు జగన్ గారి టైంలో అట్లాంటిది ఏం లేదు కదా. అర్హులైన వాళ్ళందరికీ అందరికి వర్తించమండి, పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చారు. అందరికి వర్తించమండి అయ్యి. ఓకే, ఇప్పుడు సార్ అది వాళ్ళకే వచ్చేస్తాయి. ఈ ఫ్యామిలీ కార్డు అనేది ప్రమాదకరమైనది మీ అభిప్రాయం? చాలా ప్రమాదకరం అండి అది. మరి ఎట్లా వెళ్తుందో ఏంటో తెలియదు. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. నిజానికి కరెంటు కోత, అనధికారికంగా కోతకి ఈ సిబ్బంది కొరతకి ఏమిటి సంబంధం? రాజు, మీరు ఒప్పుకుంటారా? వీళ్ళు ఆ మధ్య కొద్ది రోజుల క్రితం సాక్షిలో ప్రముఖంగా వస్తే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, రిప్లై ఇచ్చినట్లేరు. కానీ బట్ ఇవాళ ఆంధ్రజ్యోతి కూడా ఇచ్చింది, దానికి సాకు వేరే చెబుతోంది. మీరేమంటారు? సార్, కేఎస్ఆర్ గారు, మీకు, దారా గోపి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఖచ్చితంగా సార్, ఏదైతే ఇప్పుడు కరెంటు కోతలు అనేటువంటిది రాష్ట్రంలో అనధికారికంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దాని మీద ఏ రకమైనటువంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇది గతంలో కూడా మీ డిబేట్ వేదికగానే మనం చర్చించడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఆంధ్రజ్యోతి వారు వార్త రాశారో నాకైతే అర్థం కావట్లా. సిబ్బంది కొరతకి కరెంటు కోతకి సంబంధం ఏ రకంగా ఉంటుందో మరి నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కరెంటు మీద. కానీ వాస్తవంగా సిబ్బంది కొరత ఉండొచ్చు, కానీ దానికి సిబ్బంది ఎక్కువ మంది ఉంటే వాళ్ళేం కరెంట్ ఉత్పత్తి చేయరు కదా. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంట్ రకరకాలుగా ఉత్పత్తి అవుతుంది. సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది, హైడల్ పవర్ ఉత్పత్తి అవుతుంది, థర్మల్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయింది గ్రిడ్ల ద్వారా, ఇదంతా మొత్తం జరుగుతూ ఉంటది. కానీ ఇక్కడ సిబ్బంది కొరత ఉంటే ఏదో ఒక రోజు ఎక్కడన్నా ప్రాబ్లమో ఇబ్బందో వచ్చినప్పుడు ఆ రిపేర్ కి సంబంధించి ఉంటే సిబ్బంది కొరత వల్ల కరెంటు కొంత ఆలస్యం రావడానికి. అది కాకుండా స్పెసిఫిక్ గా ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనధికారికంగా కోతలు ఉంటే దానికి ఖచ్చితంగా సిబ్బంది కొరత అంశం అనేటువంటిది సంబంధించింది కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద అధికారికమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయాలి. ఏ రకమైనటువంటి కరెంటు కోతలు లేకుండా, అంతరాయం లేకుండా క్వాలిటీ అయినటువంటి నిరంతరంగా పవర్ ని ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడుతున్నారట. మరి జనం ఆహ్వానిస్తున్నారా? గతంలో వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఇప్పుడు ఎట్లా పెడుతుందని అడుగుతున్నారా? సార్, ఇది ఒక కొత్త దందాకి ప్రభుత్వం తెరలేపిందని చెప్పాలి. ఉదాహరణకి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా, ఉదాహరణకి మాది విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ముందు మామూలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకమైనటువంటి స్మార్ట్ మీటర్లో, ప్రీపెయిడ్ మీటర్లో ఇటువంటిది ఏమీ లేకపోయినప్పటికీ కూడా అదిగో వచ్చేసారు, ఇదిగో తెచ్చేసారు, పెట్టారని చెప్పి అనేకమైనటువంటి బురదజల్లే కార్యక్రమం చేశారు. కానీ ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది అంటే ముందో మీటర్లు ఉంటున్నాయి, వస్తున్నారు, స్మార్ట్ మీటర్లు పెడతాం, ఈ మీటర్లు తీసేయండి అంటున్నారు, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, మళ్ళీ మీటర్లు మారుస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఉదాహరణకి జీవీఎంసీ పెద్దవాల్టేరు లాంటి ప్రాంతంలో ఎప్పటికి ఒక్కో ఇంటి దగ్గర 2 సార్లు 3 సార్లు ఈ యొక్క విద్యుత్ సిబ్బంది మీటర్లు మార్చడం జరిగింది. ప్రజలకు అసలు అర్థం కావట్లేదు ఏంటి ఈ రకమైనటువంటి గందరగోళం అని. ఏ ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లో, స్మార్ట్ మీటర్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకుముందు రూపాయి వచ్చేది. ఇప్పుడు ఇంకో విషయం, మీరు కరెంటు కోతలే అంటున్నారు, కరెంటు ఛార్జీలు కూడా ఏదో రకంగా పెరిగిపోతున్నాయి. ఏముందంటే ఎండాకాలం సాగు చూపిస్తున్నారు. నిజంగా వాడితే కదా పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఇంట్లో ఒక ఫ్యాన్ లైట్ ఉన్న దానికి కూడా ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే దీని మీద చాలా రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా ఈ స్మార్ట్ మీటర్లో, ప్రీపెయిడ్ మీటర్లో అంగీకరించే పరిస్థితి అయితే లేదు సార్.
రైట్. గోపి గారు మీరేమంటారు? ఈ ప్రీపెయిడ్ మీటర్లు మంచిదేనా కాదా, అసలు ఏమిటి దీంట్లో? మరి గతంలో ఇదే ప్రభుత్వం ఇదే పార్టీ వ్యతిరేకించింది కదా, అట్లాగే అనధికార కరెంటు కోతలని వాళ్లే రాస్తున్నారు. సార్ లోకేష్ గారు ఏదో సభలో చెప్పారు, రైతులకి ప్రజలకి కూడా మీటర్లు తీసుకొస్తే మీ ఇంటికి తీసుకొస్తే వాటిని పగలగొట్టండి, కేసులు అయితే మేము ఉంటాం వెనుకుంటాం, వాటిని అంగీకరించొద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు. అది పూర్తిగా అవాస్తవం. సరే వాళ్ళు పగలగొట్టమన్నా కూడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెడతాననేది అబద్ధమైన విషయం. కానీ దాన్ని అట్లా ప్రచారం చేశారు. ఇప్పుడు వాస్తవానికి మీటర్లు తీసుకొచ్చేస్తున్నారు. చాలా ఇళ్లలో, చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ప్రీపెయిడ్ మీటర్లు పెడతామంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం మోపేవే. ఇవి అయితే ఏమవుద్దంటే లాభం ఎవరికి అంటే ఆ మంత్రులకి అధికార పార్టీ నాయకులకి లాభం ఉంటుంది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వస్తుంటాయి కాబట్టి ఆ సొమ్ము చేసుకోవడం కోసం. రెండోది, ప్రజల మీద అయితే భారం ఎక్కువ పడుతుందండి. ఈ మీటర్ల ధరతో పాటు సర్చార్జీ అనో, లేకపోతే ఆ ఛార్జీ అనో, ఈ ఛార్జీ అనో ఏదో కాదుగా. చంద్రబాబు గారు ఏ ఊరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 35 పైసలు తగ్గించాం, 20 పైసలు తగ్గించామని చెప్తారు తప్ప ట్రూ అప్ ఛార్జీల పేరు మీద వేల కోట్లు వేసామని చెప్పరు కదా. అది ఒక విశేషంగా ఉంటుంది. అవి చెప్పట్లేదండి. పెంచిన దాంతో చెప్పట్లా, తగ్గించిన దాంతో చెప్తున్నారు. అంటే ఈ చేత్తో తగ్గించి ఆ చేత్తో పెంచుతున్నారు. అది ఇంకో వేరే పేరుతోటి పెంచుతాను. ట్రూ అప్ ఛార్జీలు, సర్చార్జీలు, లేకపోతే ఇంకోటో ఏదో పేరుతోటి భారం మోపేస్తున్నారు. గతంలో 200, 300 వచ్చిన బిల్లు వచ్చినటువంటి ఇళ్లకి ఇప్పుడు 500, 600 వస్తుంది. అది వాస్తవం. ఖచ్చితంగా చాలా మంది ప్రజలు ఆ విషయాలు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. బిల్లు పెరుగుతున్నాయి, బిల్లు పెరిగింది అనేది. కాబట్టి వీళ్ళు ప్రచారం ప్రీపెయిడ్ మీటర్లు వచ్చిన తర్వాత ఇంకెట్లా ఉంటుందో పరిస్థితి. ప్రీపెయిడ్ మీటర్లు వస్తే ముందే బిల్లు కట్టుకోవాలి. నెల అవ్వకముందే బిల్లు కట్టుకోవాలి. నెల అయిన తర్వాత మరి ఆ బిల్లు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది చూడాలి. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్లుగా అది కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అయితే అందరూ చేసుకోగలుగుతారా లేదా అనేది మరి ఆలోచించాలి ప్రభుత్వం.